వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి సంబంధించి సీసీటీవీలో అస్పష్టంగా రికార్డైన దృశ్యాలు మాత్రమే లభించాయి. అయితే దీనికి సంబంధించిన స్పష్టమైన విజువల్స్ తన వద్ద ఉన్నాయని ఓ వ్యక్తి ఒక మీడియా ఛానల్కు సమాచారం అందించాడు. అయితే ఆ వీడియోను తాను అమ్మాలనుకుంటున్నానని, కొనే ఉద్దేశం ఉంటే సంప్రదించాలని మెయిల్ చేశాడు. దీంతో ఆధారాలు చూపించాలంటూ సదరు మీడియా యాజమాన్యం కోరడంతో కొన్ని స్క్రీన్ షాట్లు తీసి పంపినట్లుగా తెలుస్తోంది. నిషిత్ కారు ప్రమాదానికి గురైన సమయంలో తాను యాదృచ్ఛికంగా అక్కడే ఉన్నానని, ఆ సమయంలో ప్రమాద దృశ్యాలను తాను చిత్రీకరించానని అతను పేర్కొన్నట్లు సమాచారం. మరి సదరు వ్యక్తి నుంచి వీడియో కొనుగోలు చేయడానికి ఆ మీడియా యాజమాన్యం ఓకే చెప్పిందా లేదా అన్న సంగతి మాత్రం తెలియరాలేదు. కాగా రాత్రి 2:45 సమయంలో నారాయణగూడ నుంచి జూబ్లీహిల్స్ మీదుగా వెళ్తుండగా నిషిత్ కారు మెట్రో పిల్లర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నిషిత్తో పాటు అతని స్నేహితుడు రాజా రవివర్మ కూడా దుర్మరణం పాలయ్యాడు. గురువారం నాడు పెన్నా తీరం ఒడ్డున నిషిత్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.